మీకైతే ఫస్ట్ సినిమానే కదా ఇంట్లో షైన్లో ఫస్ట్. అంటే ఎక్కువ ఫస్ట్ నువ్వే బోనే కొట్టుకున్నావు కదా. ఏంటిది? నీకు నువ్వే పైసలు పెట్టుకున్నావు కానీ. ఏది ఫస్ట్ ఫలక్నామాగా అప్పుడు మనం పెట్టాం. అంటే చాలా మంది మన సిద్ధన్న కూడా అంతేగానే ఈ అమ్మ మన కథ మనం రాసుకొని మనమే అట్లా ఫురు ఫైనల్ మీ ఇద్దరు కనిపిస్తారే. ఏక్ మినార్ దో మినార్ లెక్క హైదరాబాద్లోకి వెళ్ళి మినార్ అసలు ఒక కప్పు సాసర్ పట్టుకొని చాలా అయ్యి ఇలా చాలా బాజీ లెక్కలు చేసుకుంటా మంచిగా పోరగాలన్న మ్యాడ్ చేసేసారు. అంటే మజాక్ కాదు, జర తక్కువ టైంలోనే ఇదంతా ఫట్ట 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 వెళ్ళిపోయింది. మళ్ళీ మతికొస్తాయా పాత దినాలు? వస్తాయి. వద్దురా అంటే వెళ్ళిపోతుంటా అప్పుడప్పుడు. మిడ్ నైట్ మళ్ళీ షాదాబ్ గాడికి ఆడ నీలోఫర్ కాడ ఛాయ్ దానికి ఒకసారి పోతే మొన్న లొల్లి అయిపోయింది. అంటే ఏదో పోయి వెళ్ళిపోవాలని ఉంటుంది. నాకు ఇష్టం. నేను ఎందుకంటే నేను ఆ గల్లీలో తిరిగి పెరిగిన హైదరాబాద్లో. ఒకరు వచ్చి నన్ను గుర్తుపడతారు సుర్రా అని వచ్చి ఇట్లా గెలుకుతారా? అంత లేదు, పోగానే అటాకే ఉంటుంది కదా ఇంకా మొత్తం. అందులో ఆడు దిక్కంతా ఫలక్నామాదాస్ ఇంక ఎక్కువ ఎక్కేషన్ ఏరియా అదంతా. సో ఉంటుంది పోవాలని వెళ్తుంటా మధ్యలో. అందరు అనుకుంటారే నువ్వు ఇది అశోకవనంలా అర్జున కళ్యాణం ఇట్లా ఒకటొక్కటిగా మళ్ళా ఫాగలు ఇప్పుడు మళ్ళీ ఏకదంలా ఇది అయిపోయింది. అసలు ఆయన ఏమంటారు, ఒక క్యారెక్టరే కాదు జెండరే చేంజ్ చేసింది ఇప్పుడు. అంటే అది పెద్ద సాహసమేనే చెప్పాలి. అదొక్కటైతే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 10 నిమిషాలు 5 నిమిషాలే ఉంటారు ఎవరైనా. మరి మొత్తం ఉంటావా సినిమాలో? సినిమా సగం సోను సగం లైలా, లైక్ డైరెక్ట్లీ 50-50. ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయేదాకా లైలా. సోను మోడల్ ఒక డైలాగ్ ఇటువే, చాతి చపాతి అది లైలాది. సారీ, సోను మోడల్ అంటే గజ్జలు వలుగుతాయి గవ్వలు అదురుతాయి. ఈ లైలాది ఛాతీ తలగంగానే అంటది చూడు. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతి అయింది. అమ్మో, ఛాతీలో పెద్ద కథనే ఉన్నది నాకు. అది చూసి నవ్వి ఛాతీ చపాతి కావాలని, అది మా ఇంటెన్షన్ అది. అయితే ఈయన కూడా ఉన్నారు కదా పోలీస్ క్యారెక్టర్, పెళ్లిసందడి. చాలా దినాల తర్వాత ఆయనను కూడా కలిసి, అంటే ఆయనను ఎందుకు పెట్టాలనిపించింది? డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ కదా, పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఆయన చేసింది. ఆయన ఎందుకు నాకు బేసిక్గా ఫ్రెష్గా కనిపించాలి సినిమా అనిపించింది. ఇప్పుడు అభిమన్యు గారు కూడా అసలు టిపికల్గా నాకు సెట్లో చూస్తే కూడా భయం అవుతుండే. బట్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ ఐ అండర్స్టూడ్ హౌ ఫ్రజైల్ అండ్ హౌ చాలా 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 లైక్ ఐ హ్యావ్ వెరీ ఫ్యూ